మేడం నమస్తే అండి. నమస్తే. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన సభలో జనసేన ప్రజల కోసమే మా పొత్తు అని అంటుంది. దాని గురించి మీరు ఏమంటారు? ప్రజల కోసం పొత్తేటండి. ప్రజల కోసం ఏం చేస్తారని వీళ్ళు అక్కడ మాట్లాడారా? వాళ్ళ పరిపాలనలోకి వస్తే ఏం చేస్తాం, మమ్మల్ని మీరు నెగ్గిస్తే మేము ఏం చేస్తామని చెప్పారా? ఒక్కటి లేదు కదా. మేము జగన్మోహన్ రెడ్డి గారిని కాలు పెట్టి తొక్కేస్తాం, అదో పాతాళ్ళ తొక్కేస్తాం, ఇదే మాట. కానీ అతను ప్రజల కోసం ఏం మాట్లాడాడు అది చెప్పండి. ఒక్క మాట మీరు చెప్పండి, ప్రజల కోసం ఏం మాట్లాడారు? టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో అన్నీ కూడా మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలు పెట్టాం, మీ మేనిఫెస్టోలో అటువంటి ఏముండవని ఆరోపణలు చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మరే అదో నా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వీళ్ళ మేనిఫెస్టోని మేము కాపీ చేయడం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నిటినీ కూడా మేము కొనసాగిస్తాం. అమ్మఒడి ఇద్దరికి, ఒకరికి కాదు, ఇద్దరుంటే ముగ్గురుంటే అందరికీ ఇస్తామని వీళ్ళు చెప్పుకుంటూ వస్తూ మేనిఫెస్టోలు తయారు చేసుకుంటూ వీళ్ళని చూసి మేము బాధపడడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలని వీళ్ళు అందుకునే స్థాయి లేక, ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి రెండు కళ్ళుగా సాగుతుంటే మనకి అధికారం వచ్చే అవకాశం లేదు, ఏ విధంగా అయినా అబద్ధాలు చెప్పుకున్నా వెళ్ళాలి అని వీళ్ళు వెళుతూ ఒక సభను ఏర్పాటు చేసుకుని అక్కడైనా సరే వీళ్ళు ఏం చెప్పాలనుకున్నది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనకున్న ఈర్ష్య ద్వేషాలు ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. ఆయనకు వచ్చిన 24 సీట్లే చాలా గొప్ప నాకు ఇవ్వడం అన్నట్టు మాట్లాడుతున్నారు. 24 సీట్లు మాకు ఇచ్చారు అంటే 24 సీట్లు అంటే గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు అంటాడు. అలాగే లేకపోతే విశ్వామిత్రుడు పరమపదానికి 24 మెట్లు అంటాడు. అసలు అర్థం ఉందా? ఆ 24 పేర్లు ఇప్పటికి వెల్లడించమనండి. అక్కడ వాళ్ళు ఇద్దరూ కలిసి తెలుగుదేశం 90 పేర్లు వెల్లడించారు, వీళ్ళు 24 అన్నారు. అందులో నాదెండ్ల మనోహర్ గారికి కూర్చుని అప్పటికప్పుడు ఒక 5 పేర్లు రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇలా చూపించి ఆయన ఓకే చేస్తే ఆ కాగితం చూపిస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత దిగజారు ఉన్నారో చూసుకోండి. అదే ఆ కాపు నాయకులు హరిరామ్ జోగయ్య గారు కానీ ముద్రగడ గారు కానీ చెప్పిన మాటలు మీరు అన్న లేఖలు మీరు టీవీలో చూసుంటారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ని చేసిన పని బాగాలేదని తిడుతూనే ఉన్నారు. వీళ్ళ పొత్తుల్లోని అధికారం షేరింగ్ ఉండాలి, కనీసం 50 అడగండి అంటున్నారు. అది కూడా మానేసి 24 నాకు గొప్పని చెప్తూ ఈ ఉమ్మడి మేనిఫెస్టో చేస్తాం. ఏం చేయాలి వీళ్ళు? ఉమ్మడి మేనిఫెస్టో చేస్తే జోగి రాగితే బూడిద రాలిందని వీళ్ళిద్దరు కలిసి చేసిన విడివిడిగా వచ్చినా చేసేది ఏమీ లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నువ్వే నా 4వ పిల్లమ అంటున్నారు. దాని గురించి మీరు సిగ్గులేదు పవన్ కళ్యాణ్ ఆ మాట అనడానికి? ఆ మాట వినడానికి అసహ్యంగా ఉంది. స్టేట్లో ఉన్న మహిళలందరూ కూడా సిగ్గుపడడం. ఇలాంటాడు పవన్ కళ్యాణ్? నిజంగా కాపులోని కాపు పుట్టుకు మళ్ళీ మాట్లాడుతున్నాడు. కాపులుగా వీళ్ళందరూ కూడా ఆ విషయాలు అందరూ చెయ్యన్నారు. 4వ పెళ్ళంగా ఒక సీఎంని పట్టుకుని ఒక మగవాడిని పట్టుకుని 4వ పెళ్ళం అంటాడు. నీ పక్కన నాదెండ్ల మనోహర్ నీకు 4వ పెళ్ళమేమో, అది మర్చిపోయి చెప్పుకోలేక చెప్తున్నావేమో. ఇలాంటి పెళ్ళాలు ఎన్ని ఉన్నాయో నీకు? అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇదే పని. దాన్ని పట్టుకుని ఇప్పుడు దాకా ఉన్నది ఆడవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని విడాకులు ఇచ్చేసి సరిపోక ఈరోజు సాక్షాత్ సీఎం గారిని పట్టుకుని ఆ మాట అన్నది సిగ్గు ఉండాలి. ఇప్పటి వరకు కాపు సంక్షేమ అధ్యక్షులు చేగుండ హరిరామ జోగయ్య టీడీపీకి కానీ జనసేనకు కానీ వివిధ సలహాలు అయితే ఇచ్చారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు వెనకపోవడంతో రాత్రి ఒక లేఖనైతే విడుదల చేశారు. మీకు ఇప్పటివరకు ఇచ్చిన సలహాలు నచ్చట్లేనట్టుంది, ఇంకా ఇది మీ కర్మ అని చెప్పి ఆయన ఆరోపించారు. దాని గురించి మీరు ఏమంటారు? కర్మే, ఎందుకంటే పెద్దలు చెప్తారు, కొన్ని కాకపోతే కొన్నైనా వినాలి. నిజంగా కాపులందరూ కూడా అతనికి కొమ్ము కాయాలి, కాపులందరూ ఆయనకు ఉండాలి అనుకుంటే ఏ రోజు కాపులు నాకు మీరు ఓటేయండి నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పడం. మీరందరూ ఓట్లేయండి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేద్దామంటాడు. దానికి ఎందుకు కాపులు ఓటేయాలి? అలా కాదు, పవర్ షేరింగ్ ఉండాలి, ఇద్దరికి 50-50 ఉండాలని కాపు నాయకులుగా పెద్దలుగా వాళ్ళు చెప్పిన మాటలు దేనికి వినప్పుడు 24 నాకు మహాప్రసాదం అన్నప్పుడు ఆ 24లోంచే ఒక 5 వెల్లడించి మిగిలిన వెల్లడించలేనప్పుడు వీళ్ళందరూ నీకు సలహాలు ఇచ్చి కంటే ఊరుకోవడం బెటర్ అని అనుకోవడంలో తప్పేం లేదు. అలాంటి పెద్దలందరూ కూడా ఆయన్ని పవన్ కళ్యాణ్ చెయ్యి అంటున్నారంటే అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టీడీపీ అంటుంది మినీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు లేదా సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్తుంది. ఇదే మా భవిష్యత్తుకు మహిళల పట్ల మాకున్న బాధ్యత అని అంటున్నారు. దాని గురించి మీరు ఉచిత బస్సు పెట్టి హైదరాబాద్లో ఉన్న తిప్పలో చూస్తున్నా ఇప్పుడు 3 సిలిండర్లు కాదు 30 సిలిండర్లు ఇస్తున్నా వీళ్ళు రావాలి కదా. ఎక్కడైనా పవన్ కళ్యాణ్కి కనీసం పవన్ కళ్యాణ్కి ఎవరైనా ఓటు వేద్దాము అనుకుంటే వాళ్ళ పార్టీ అందరికీ కాకపోయినా అతన్నన్నా నెగ్గిద్దామని ఎవరైనా అనుకున్నా ఈరోజు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు నా 4వ పెళ్ళం అన్న మాటకి మహిళలందరూ కూడా చెయ్యని అతనికి ఆ ఓటు కూడా వేయరు.
అతను నెగ్గడు, ఈ పార్టీ రాదు, వాళ్ళు రారు. ఆ ఉమ్మడి ఇద్దరు కలిసి వచ్చినా సరే కనీసం మొన్న వాళ్ళు తెలుగుదేశానికి 23 అనే వచ్చాయి, ఇతను మళ్ళీ వెనకాలేసి తిరుగుతుంటే ఆ 2, 3 కూడా రావు. అలాంటి వాళ్ళు అధికారంలోకి రావడం ఏంటి, వాళ్ళు సిలిండర్లు ఇచ్చేదేంటి, వాళ్ళు ఉచిత బస్సు ఇచ్చేదేంటి. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. అన్ని విధాల సంక్షేమం అలాగే అభివృద్ధి 2 కళ్ళుగా సాగుతూనే ఉన్నాయి. అవన్నీ చూసి ప్రజలు నిశ్చయించుకున్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, మళ్ళీ వచ్చేసరే కాదు, మళ్ళీ 4-5 సార్లు ఆయన్నే ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. ఎందుకంటే పేదరిక స్థాయి 11 స్థాయి నుంచి 6 స్థాయికి వచ్చిందంటే ఎంత పేదరికం తగ్గింది అది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏంటి, పేదలకి మంచి స్థాయిలో పెట్టాలని. పేదరిక నిర్మూలన జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. అదే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళది పేదల నిర్మూలన వీళ్ళ సిద్ధాంతం. వీళ్ళ ఎజెండా ఏంటి, పేదలనే నిర్మూలించడం. ఇలాంటి వాళ్ళు ఎవడండి ఓటేస్తాడు? జగన్మోహన్ రెడ్డి నేను పాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని పవన్ కళ్యాణ్ అంటాడు. దాని గురించి మీరేమంటారు? పాతాళానికి ఏం తొక్కుతాడు? పవన్ కళ్యాణ్ కాకపోతే ఇప్పుడే రెడీగా ఉండమనండి పేరు మార్చుకోవడానికి. 2019లో కూడా ఇదే మాటలు మాట్లాడాడు, తొక్కేస్తాను, ముఖ్యమంత్రి అవ్వనివ్వను, ఏవేవో ఈ రోజుకే మనం వీడియోలు చూస్తూనే ఉంటాం. ఇలాగ ప్రతి ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు వస్తుంటాడు, టూరిస్ట్ లాగా తిరుగుతాడు, మళ్ళీ సీఎం అవ్వాలి నేను, లేకపోతే నా పక్కోడిని సీఎం చేయండి, పలకెళ్ళి మోస్తానంటాడు. ఎవరు చేస్తారు? ఏమని తొక్కేస్తాడు? యుద్ధం చేయడానికైనా యుద్ధం చేస్తానంటాడు. ఎవరితో యుద్ధం చేయాలి? ఒక్క సీటుకి లేని వాడితో యుద్ధం చేయాలా? 23 సీట్లు పరిమితమైన వాళ్ళతో వాళ్ళు యుద్ధం చేస్తారని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. 151 సీట్లతో బ్రహ్మాండమైన మెజార్టీతో ఉన్నవాళ్ళు మేము కదా అనాలి యుద్ధం చేయాలని. వాళ్ళు చేసేదండి యుద్ధం. అనుభవం ఉన్న రాష్ట్రానికి అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు పొత్తుతో ఉంటే మనకు బాగుంటుందని చెప్పి కార్యకర్తలకు నాయకులు పిలిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. దాని గురించి మీరు ఏమంటారు? అనుభవం ఉన్న నాయకుడు మనం చూసాం కదా, అనుభవం ఉన్న నాయకుడనే నిజంగా ఇచ్చారు మన అవకాశం. ఆ అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశాడో మనం చూసాం. మన అమరావతిలో ఇక్కడ మన రాజధాని కడతానని గ్రాఫిక్స్ చూసాం, ఇడ్లీ పాత్ర లాంటి నమూనాలతో మనం చూసాం. అవన్నీ ఏం చేశాడో ఏం చేయగలిగాడో అన్నీ చూశారు. చూసిన తర్వాతే కదా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసిన సంక్షేమ పథకాలతో 31 లక్షల మంది పైచిలకు మహిళలకు గృహలక్ష్ములుగా చేసే వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. లేకపోతే ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఎక్కడండి? నభూతో నభవిష్యత్తు. తెలంగాణలో 10 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు, ఇక్కడ 25 లక్షలు ఇస్తున్నారు. అలాగే జగనన్న ఆరోగ్య పథకాలు కానీ ఏది చూసినా ఆరోగ్య సురక్ష కానీ, ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యం ఎలాగుందని తెలుసుకోవడం కానీ, తిరిగి వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ ఎంత బ్రహ్మాండంగా సాగుతుంటే పేదలు బయటికి రాకుండా వాళ్ళకి సంక్షేమం దగ్గర నుంచి వాళ్ళ పెన్షన్ దగ్గర నుంచి ఇంటికే ఇచ్చే వాలంటీర్ని ఏర్పరిచినప్పుడు ఏ విధంగానూ ప్రజలకి ఏ విధమైన కష్టం లేదు. ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నవాళ్ళు మళ్ళీ జగన్ రావాలనుకుంటారు, కానీ ఇలాంటి వాళ్ళు రావాలని ఎవరు కోరుకుంటారండి? 5 సంవత్సరాల నుండి నువ్వు ప్రజలకి చేసింది ఏమి లేదు, కేవలం నువ్వు చేసిన సంక్షేమం అంతా బ్యానర్లో మాత్రమే పబ్లిసిటీ కోసం వాడుతున్నావు అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? బ్యానర్లో వాడుతున్నారో అది వీళ్ళు అంటారు కదా, బటన్ నొక్కుతున్నారని. బటన్ నొక్కిన ద్వారా అదంతా రికార్డెడ్గా ఎంత ఉంది? ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని కూడా మాట్లాడుతున్నారు. ఆయన చేసిన అప్పులన్నీ, ఆయన ఇప్పుడు దాకా సంక్షేమానికి ఇచ్చినవన్నీ ప్రతిదీ రికార్డెడ్గా ఉంది. వీళ్ళలాగా సొల్లు కబుర్లు చెప్పుకుని ఇలా రాజధాని దాంట్లో నొక్కేయడం ఇలాంటి ఎన్నెన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు. అవన్నీ బయటకు తీస్తే వీళ్ళన్నీ ఇదవుతాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ తప్పు చేశారు, ఈ సొమ్ము తినేశారు అని ఒక మాట చెప్పమనండి. వెనకాలే మాట్లాడడం కాదు, నీకు చేతనైతే రుజువు చేసి అప్పుడు మాట్లాడండి. ఆడలేక మధ్యలో ఓడందంట. వీళ్ళకి రావడానికి వీళ్ళకి చేయడానికి ఏమీ లేదు, ప్రజలు చెయ్యంటున్నారు. అందుకని ఎలాగలాగా రావాలి, అబద్ధాలు చెప్పాలి. ఎవరో పట్టించుకునే పరిస్థితిలో లేరు.